16వ సంవత్సరంలో స్థాపించబడ్డ కొంచెం గట్టిగా బీటీ కళాశాల. ఆ టైంలో గట్టిగా 1916లో స్థాపించబడ్డ బీటీ కళాశాల ఆ టైంలో రాయలసీమలోనే పెద్ద ఇన్స్టిట్యూషన్, రాయలసీమలోనే పేరు ప్రఖ్యాతి కాచిన ఇన్స్టిట్యూషన్ అది. చాలామంది పొగలుండే ముఖ్యమంత్రులు కానీ చాలామంది వచ్చి ఇక్కడ మదనపల్లి బీటీ కళాశాల చదవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కార్యాల వల్ల ప్రైవేటైజేషన్, ప్రైవేట్ కాలేజీలు ఇదిపడి ఏమైందంటే పూర్వ వైభవాన్ని మనం బీటీ కళాశాల కోల్పోయింది. కోల్పోయిన దానివల్ల చాలామంది ఇంతకుముందు చాలామంది స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు స్ట్రైక్లు చేసి దీన్ని గవర్నమెంట్ పరం చేయాలా అని చెప్పి వాలంటీర్గా కష్టపడి ఒక సంవత్సరం స్ట్రైక్లు చేసి నిరాహార దీక్షలు చేసిన దానివల్ల మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు స్పందించి దానికి గవర్నమెంట్ వసంత చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ దాంతో సాలక మనోళ్ళు మళ్ళీ ఫర్దర్గా దానికి యూనివర్సిటీ చేయాలా, ఈ బీటీ కాలేజ్ని మళ్ళీ యూనివర్సిటీ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి ప్రపోజల్ చేసి చాలామంది కోరినప్పుడు ఆయన కూడా దానికి స్పందించి ఆయన బుధస్కంధాల మీద ఫైల్స్ అన్నీ తీసుకొని పోయి స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఇక్కడ అజిటేషన్ చేస్తున్న వాళ్ళ సహకారంతో, లోకల్ లీడర్స్ సహకారంతో ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పోయి ఆయన ఏం చేశాడంటే దీనికి ప్రపోజల్స్ గవర్నమెంట్ లెవెల్లో పెట్టేసి ఈరోజు ఆయన ఏం చేశాడంటే అసెంబ్లీలో కూడా దీనికి పెట్టించేసి క్యాబినెట్ జీవో కూడా రావడం జరిగింది. జీఓఎంఎస్ నెంబర్ 9 జరిగింది. ఇప్పుడు వచ్చిందో దీంట్లో క్లియర్ కట్గా ఏం రాశారంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ యూనివర్సిటీ. అంటే టోటల్ ప్రపోజల్ వచ్చి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా ఏది కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో ఏది కూడా బిల్డప్ కాదు. దేని కూడా కొంచెం టైం పడుతుంది. ఈరోజు అయిపోయిందంటే ఈరోజు యూనివర్సిటీ బోర్డు పెట్టేది తెచ్చేయండి అనేది కాని పనులు గవర్నమెంట్ యాక్సెప్ట్ అయిపోయింది. ఇది ఒక మైలురాయి. ఈ జీవో రావడం అనేది ఒక మైలురాయి. ఈ మైలురాయిని దేవుని వల్ల మిథున్ రెడ్డి అన్న కృపతో ఆయన సహకారంతో ఇప్పుడు ఏం చేసినామంటే మనం ఆ స్టేజ్ను దాటేసి ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ చిన్న ఉంటాయి. మ్యాక్సిమం పెద్ద సబ్జెక్ట్ కానీ మనకి క్లియర్ అయిపోయిందంటే ఇంకా ఉండేది చిన్న సబ్జెక్ట్స్, అది కూడా అతి త్వరలో క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా మనకు ఇది అతి దగ్గరలో మనము బీటీ కాలేజీను యానివర్సరీ యూనివర్సిటీగా చూడబోతున్నాం. ఇప్పుడు ఇన్ని స్టెప్లు తీసుకొని మన మిథున్ రెడ్డి గారిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, లోకల్ లీడర్ సహకారంతో ఇన్ని చేస్తూ ఉంటే ఈ అపోజిషన్ వాళ్ళు అంటే ఏమంటే అపోజిషన్ వాళ్ళ పాత్ర వచ్చి మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్ నడుస్తూ ఉంటే కరెక్ట్ డైరెక్షన్ నడిపించే బాధ్యత అపోజిషన్ వాళ్ళకు ఉంటుంది. ఇది అపోజిషన్ పాత్ర. ఇక్కడ మదనపల్లి అపోజిషన్ వల్ల ఆ పాత్ర పోసేయడంలా అబ్స్ట్రక్షన్ పాత్ర పోస్తూ ఉన్నారు. ఏదైనా జరుగుతూ ఉంటే ప్రతి దానికి అబ్స్ట్రక్షన్ చేయడము, ఇది అడ్డం చేస్తున్నారు, ఇది చేయడము, ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా తప్పుదావ పట్టించడము, ప్రజలకు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు జీవో రాలేదు, ఊరికే చేసేసినారని చెప్పారు. వాళ్ళ ముందుకు ఈ జీవో కూడా తెప్పించి వాళ్ళ ముందుకు తెస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా రాబోయే దినాల్లో ఇది వచ్చి ఒక యూనివర్సిటీ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ సహకారం అందించాలా. మనం అందరూ కలిసి మదనపల్లి కోసం ఇంత చేశాము, మిత్రుల సహకారంతో ఇవన్నీ చేశాము. వాళ్ళంతా మనకు సహకరించి దీనికి ఒక మంచి యూనివర్సిటీగా చేసుకుంటే మన మదనపల్లి వాసులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీ